సో మన ఎస్ఐ కానిస్టేబుల్ సో సండే జరిగిన మాక్ ఎగ్జామ్ 402 అండి. సో యొక్క మాక్ ఎగ్జామ్ యొక్క సో దాంట్లో మనం ఇప్పుడు 21వ ప్రశ్న నుంచి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. సో 21వ ప్రశ్న నుంచి మనకి తీసుకుంటే ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి. సో 21 to 24 అండి. సో 21 క్వశ్చన్ నుంచి 24 క్వశ్చన్ వరకు యొక్క సిరీస్ మీద ఇవ్వడం జరిగింది. అది అక్షర శ్రేణి ఆర్ సంఖ్యా శ్రేణి అవ్వచ్చు, నెంబర్ సిరీస్ ఆర్ లెటర్ సిరీస్ అండి. సో సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ లెటర్స్ విచ్ ఫాలో ఏ డిఫరెంట్ ప్యాటర్న్. సో definite pattern are given. Each question has a blank space. This has to be filled by the correct answer from the 4 options given to complete the sequence without breaking the pattern. ఇప్పుడు సిరీస్ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 8 అండి. సో 54, 192, 500 అండ్ బ్లాంక్ 2058 అన్నాడండి. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ సింపుల్గా చూడాలి అంటే ఇక్కడ మనకి చూడండి 8, 54, 192, 500 బ్లాంక్ 2058. సో ఈ యొక్క క్వశ్చన్ నేను ఏ విధంగా ఇచ్చాను అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది డిఫరెంట్ సిరీస్ క్వశ్చన్ అయితే కాదండి, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంది. సో ఆ యొక్క ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 8 తర్వాత 54 ఇచ్చారు, 54 తర్వాత 192, 192 తర్వాత 500 తర్వాత బ్లాంక్ అని 2058 ఇచ్చాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 4 యాజ్ 2^4 మైనస్ 2^3 అండి. ఎందుకంటే 2^4 అంటే 16, 2^3 అంటే 8 అండి. 16 మైనస్ 8 ఎంత అంటే మనం సింపుల్గా 8గా చెప్పుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 3^4 మైనస్ 3^3 అండి. సో 3^4 అంటే 81, 3^3 అంటే 27. మరి 81లో 27 పోతే ఎంత అంటే 54గా తీసుకోవాలి. మరి 192 అన్నప్పుడు సో 4^3 మైనస్ 4 అంటే రైట్ ఇక్కడ చూడండి. సో సింపుల్గా మనం ఇక్కడ 4^4 అండి మైనస్ 4^3. 4^4 అంటే 256, 4^3 అంటే 64. మరి 256లో 64 పోతే ఎంత అంటే 192 అవుతుంది. అదేవిధంగా 500 తీసుకున్నప్పుడు ఇది 5^4 మైనస్ 5^3 అండి. 5^4 అంటే 625, 5^3 అంటే 125. సో 625లో 125 కట్ అవుతే సో మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ 500 వస్తుంది. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 6^4 మైనస్ 6^3. నెక్స్ట్ నెంబర్ 7^4 మైనస్ 7^3. సో 6^4 అంటే 1296 అవుతుంది, 6^3 అంటే 216 అవుతుందండి. మరి ఇప్పుడు సో 1296లో 216 కట్ అవుతే 6 మైనస్ 6 0 అవుతుంది, 9 మైనస్ 1 8 అవుతుంది. సో 12 మైనస్ 2 10 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 1080 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ n^4 మైనస్ n^3 అండి. ఈ యొక్క ఫార్మేట్లో ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd క్వశ్చన్ అండి. 729, 1024 బ్లాంక్ 216, 49, 8. సో సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇది 729 అన్నాడు, 1024 అండ్ నెక్స్ట్ బ్లాంక్ 216, 49 అండ్ 8 అంటున్నాడు. సో ఒకసారి చూడండి ఇక్కడ 729 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ యాజ్ సో 3^6 అండి. సో 3^6 అంటే సో 3^6. సో 3^6ని మనం ఎలా రాయొచ్చు అంటే 3^3 ఇంటూ 3^3. సో 27 ఇంటూ 27 ఇట్ విల్ బి 27 స్క్వేర్. సో 27 స్క్వేర్ ఎంత అవుతుందంటే 729 అవుతుందండి. సో నెక్స్ట్ ఈ నెంబర్ చూస్తే 1024ని మనం 4^5గా రాయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే బేస్ నెంబర్ అనేది ఒకటి పెరుగుతుంది, పవర్ అనేది ఒకటి తగ్గుతుంది. సో 5 తర్వాత ఇక్కడ తగ్గితే 1 తగ్గితే 4 అవుద్ది, 3 4 కాబట్టి ఇక్కడ 5 అంటే 5^4 625 అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చి 5 నెక్స్ట్ నెంబర్ 6, 4కి 1 తగ్గితే 3, 6^3 216 అవుద్ది. 6 నెక్స్ట్ నెంబర్ 7, 3కి 1 తగ్గితే 2, 7 స్క్వేర్ 49. నా 6 7 నెక్స్ట్ నెంబర్ 8 అండి, 2కి 1 తగ్గితే 8^1, 8 అంటే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా 625 అంటే థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. మరి 23వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 23వ ప్రశ్న. సో ఇది కూడా సిరీస్ మీద ఇచ్చాడు. సో 125 అంటున్నాడండి ఇక్కడ 125. సో 142 6/7 అన్నాడు. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి బ్లాంక్ సో 200, 250. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 333 1/3 అంటున్నాడు. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం సో జనరల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 7 2s are 14, 14 + 6 20 అండి 0. 7 4s are 28 + 2 30. సో అంటే ఇది 1000 అండి, అంటే ఇది 1000/7. సో ఐ హోప్ 125ని కూడా మనం 1000/8గా అయితే మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో 1000/8 అనేది 125 అవుద్ది, 1000/7 అనేది 14267 అవుతుంది. కనుక ఇక్కడ నెంబర్ ఎంత అంటే 1000/6 అవుతుంది. సో ఈ నెంబర్ ఎంత అంటే 1000/5 అవుతుంది. మరి ఈ నెంబర్ ఎంత అంటే సో ఇక్కడ మనం సో సింపుల్గా 1000/6 అవుతుందండి. అంటే ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 6 కాదు, చూడండి ఇక్కడ
1000/4 అండి. సో 1000/4 ఎంత అంటే 250, 1000/5 ఎంత అంటే 200. ఆ విధంగా ఇక్కడ వచ్చే నెంబర్ 1000/3 అండి. సో 1000/3 అంటే 333 1/3 అవుద్ది. కనుక ఇక్కడ అన్నీ కూడా 1000 నెంబర్ బై 8, 1000 నెంబర్ బై 7, 1000/6 అన్నాడు. సో 1000/6 అంటే సింపుల్గా దాన్ని కన్వర్ట్ చేద్దాం. సో 1000/6 అంటున్నాడు. సో 500/3గా అయితే మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో 2 3 times 2 500 టైమ్. ఇప్పుడు 50లో 3 16 టైమ్స్ అంటే 16 3 48, 20 అంటే 3 6 18, 2/3 అంటే దిస్ నెంబర్ విల్ బి 1000/6 విల్ బి ఈక్వల్ టు 166 2/3 అండి. సో ద మిస్సింగ్ నెంబర్ ఈజ్ 166 2/3. కనుక ఇచ్చినటువంటి ఆప్షన్లో 166 2/3 అంటే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 21 to 24 లెటర్స్ అండ్ నెంబర్స్ బేస్డ్ సిరీస్ మోడల్ క్వశ్చన్ అయితే ఇచ్చానండి. సో కొంచెం లెవెల్ అనేది పెరిగి ఉన్నది ఇక్కడ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే చాలా సింపుల్గా ఈ యొక్క 3 ప్రశ్నలు కూడా సంఖ్యా శ్రేణి నుంచి మీరు ఈజీగా సో ఎగ్జామినేషన్లో అయితే క్రాక్ చేయగలుగుతారు. మరి ఇప్పుడు 24వ ప్రశ్న చూద్దాం. సో BDFH అంటున్నాడు, CBID బ్లాంక్, సో DZLZ బ్లాంక్ FERR అంటున్నాడండి. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ BDFH అన్నాడు. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇక్కడ CBID అన్నాడండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి సో మనకి DZI, ఓకే, సో DZLZ అంటున్నాడు. ఓకే, సో ఒకసారి చూద్దాం ఇక్కడ మరి DZLZ అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి బ్లాంక్ FVRR అండి. రైట్, ఇక్కడ చూడండి B అనే నెంబర్ 2 అవుతుంది. సో C అంటే థర్డ్ లెటర్, D అంటే ఫోర్త్ అండి. కాబట్టి ఫిఫ్త్ లెటర్ ఏమవుతుందంటే డెఫినెట్గా E అవ్వాలి. సో ఈ తర్వాత F 6 అవుతుంది. నెక్స్ట్ వన్, సో D అంటే 4 అండి. సో B అనేది 2 అవుతుంది. కనుక సో 4 - 2 2 అవుతుంది. 2 - 2 0 అండి. సో 0 లెటర్ ఈజ్ నథింగ్ బట్ సో Z యొక్క లెటర్ వాల్యూస్ మనం 0 తీసుకోవచ్చు, 26 52 తీసుకోవచ్చు, 78 ఇటువంటి నెంబర్స్ని మనం Z యొక్క లెటర్స్గా తీసుకోవచ్చు. కనుక Z 26 అవుతుంది, లేదంటే 0 కూడా అవుతుంది. మళ్ళీ ఇది 26 - 2 ఎంత అంటే 24 అవుతుంది. 24th లెటర్ X అండి. కనుక EXతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, అదే మీ యొక్క ఆన్సర్ అండి. కనుక ఆన్సర్ విల్ బి EXOV అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి EXOV అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇక్కడ చూడండి F6 అండి. సో 6 + 3 ఎంత అంటే సో 9 అవుతుంది. 9 + 3 ఎంత అంటే 12 అవుతుంది. సో కనుక 12 + 3 ఎంత అంటే O అవుతుంది. నా H8, సో 8 - 4 అండి. 8 - 4 4 అవుద్ది. 4 - 4 0 అవుద్ది. 0 - 4 అంటే 22. సో 22nd లెటర్ ఎంత అంటే V అండి. కనుక ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ EXOV అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ 25వ ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ 25వ ప్రశ్న నుంచి 29వ ప్రశ్న వరకు మనకి ఒక పై చార్ట్ రూపంలో ఇచ్చాడండి. సో నెక్స్ట్ మనకు టాబ్యులర్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇక పై చార్ట్ అండ్ టాబ్యులర్ ఫామ్ రెండు కంబైన్డ్గా మనకి ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడు ఏం చేశాడంటే స్టూడెంట్స్ని ఒక 3 గ్రూప్స్గా డివైడ్ చేశాడంట. ఇక్కడ ఇది C గ్రూప్ అంటున్నాడు. ఈ యొక్క C గ్రూప్ ఎంత అంటే 40% అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ A గ్రూప్ అనేది 30%గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ B గ్రూప్ అనేది 30%గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడండి. అయితే నోట్, ఏ స్టూడెంట్ ఈజ్ ఓన్లీ వన్ గ్రూప్ అంట. ఒక స్టూడెంట్ ఒక గ్రూప్లోనే ఉంటాడు. అంటే ఇక్కడ ఏ గ్రూప్లో ఉన్న వ్యక్తి B గ్రూప్లో ఉండడు, B గ్రూప్లో ఉన్న వ్యక్తి C గ్రూప్లో ఉండడు, C గ్రూప్లో ఉన్న వ్యక్తి A అండ్ Bలో ఉండే అవకాశం అయితే లేదు. ఒక విద్యార్థి ఒక గ్రూప్లోనే ఉంటాడంట. ప్రతి విద్యార్థి ఒకే విభాగంలో ఉంటాడు. అంటే విద్యార్థులను ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్స్ని ఒక 3 డివిజన్స్గా చేశారు. A డివిజన్, B డివిజన్, C డివిజన్ అనుకోండి. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇంకా ఏం చేశారంటే సో ఆర్ట్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ అండ్ కామర్స్ స్టూడెంట్, అంటే టోటల్ 100% అండి. ఇవన్నీ కలిపితే 100% విద్యార్థులు. ఆ యొక్క 100% విద్యార్థులు ఎంత అంటే 4000 స్టూడెంట్స్ అని చెప్తూ ఉన్నాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇయర్ ఇన్ దిస్ స్కూల్ ఆర్ కాలేజ్ అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాలేజ్ అన్నాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్ అంటున్నాడు. ఒక కళాశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది అంటే 4000 మంది అని చెప్పి అక్కడ ఇచ్చాడు. ఆ 4000 మందిని 3 యొక్క అంటే వాళ్ళ విద్యార్థుల యొక్క శాతాన్ని పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అంటే ఆర్ట్స్ 20% ఉన్నారంట. సో సైన్స్ 50%, కామర్స్ 30% ఉన్నారని చెప్తూ ఉన్నాడు. అయితే అందులో బాయ్స్ ఏమో 55% అంట, గర్ల్స్ వచ్చి 45 ఆర్ట్స్లో. మళ్ళీ బాయ్స్ సైన్స్లో 40%, గర్ల్స్ వచ్చి 60%. నా కామర్స్ వచ్చి బాయ్స్ 45%, గర్ల్స్ 50%. సో ఇక ఇన్ఫర్మేషన్ మీరు టాబ్యులర్ ఫామ్ ఏదైతే పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చాడో ఆ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే సార్ సో దాన్ని ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్లోకి మార్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నించాలి. సో ఇక్కడ చూడండి మరి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లోకి మార్చుకున్నప్పుడు ఏ విధంగా వస్తుందనేది నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి.
రైట్. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా టేబుల్ నేను తీసుకున్నాను. ఎందుకు ఈ టేబుల్ నేను తీసుకున్నాను అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరు అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ అండి. వాళ్ళని ఏం చేశాడు, టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్గా డివైడ్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి టోటల్ స్ట్రెంగ్త్ అండి, టోటల్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరంటే ఆర్ట్స్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వన్ ఎవరు ఇచ్చారండి, ఇంకా సైన్స్ ఇచ్చాడు. ఓకేనా, 20, 50, 30 అన్నాడు. సో సైన్స్ అన్నాడు, ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. రైట్, ఒక్కసారి చూద్దాం. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్టూడెంట్స్ ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వీళ్ళు 20% ఉన్నారని చెప్తున్నాడు, వీళ్ళు 50% ఉన్నారని చెప్తున్నాడు, వీళ్ళు 30% ఉన్నారని చెప్తున్నాడు అండి. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి టోటల్ 4000 స్టూడెంట్స్ ఉన్నారు అంటే దాంట్లో మనం ఇక్కడ ఏం చేసామంటే ఏ డివిజన్, బి డివిజన్ అండ్ సి డివిజన్గా డివైడ్ చేశాడు. అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి టోటల్ ఏ డివిజన్ ఎంత అంటే 30, బి డివిజన్ 30 అండ్ సి డివిజన్ 40 అండి. సో ఇక్కడ ఏ అంటే 30% అండి. ఈ యొక్క 30% ఎంత అంటే 4000లో సో 1% 40 కాబట్టి 30% ఏమవుతుందంటే 1200 స్టూడెంట్స్ అవుతారు. నా బి అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే మళ్ళీ 30% ఇచ్చాడు. వాళ్ళు కూడా మనకి బి డివిజన్లో కూడా 1200 స్టూడెంట్స్ ఉంటారని చెప్పాలి. నెక్స్ట్ సి డివిజన్ వచ్చేసరికి 40% మంది ఉన్నారు. ఇది మీరు బుక్లెట్ ముందు పెట్టుకొని ఈ యొక్క సొల్యూషన్ వినడానికి అయితే ప్రయత్నించండి. సో సి యొక్క 40% స్టూడెంట్స్ కాబట్టి 40% అంటే డెఫినెట్గా 1200, 2400 అండి. 4000లో 2400 అంటే ఇక్కడ 40 × 40 1600 స్టూడెంట్స్ అనే వాళ్ళు సి డివిజన్లో ఉన్నారని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ 4000 స్టూడెంట్స్ని ఏబీసీ డివిజన్ చేశారు. ఈ 4000 స్టూడెంట్స్నే ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్గా డివైడ్ చేశారు. మళ్ళీ వాళ్ళలో బాయ్స్, గర్ల్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్ట్స్ చూద్దామండి. ఆర్ట్స్ స్టూడెంట్స్ చూసినప్పుడు నాకు ఇక్కడ ఏమి వస్తుందంటే ఆర్ట్స్ స్టూడెంట్ సో 20%, ఒకటి 10%, ఇక్కడ 1% 40 అయినప్పుడు 20% ఎంత అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఇక్కడ 800 అవుతారు ఆర్ట్స్ వాళ్ళు. నెక్స్ట్ వన్ 50 అన్నాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు 2000 స్టూడెంట్స్ అవుతారు. మరి 30 అంటున్నాడు కాబట్టి వీళ్ళు 1200 స్ట్రెంగ్త్ అవుతారు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కామర్స్ వాళ్ళు 1200 ఉన్నారు, సైన్స్ వాళ్ళు 2000 ఉన్నారు, ఆర్ట్స్ వాళ్ళు 800 ఉన్నారు. నెక్స్ట్ అందులో కూడా బాయ్స్, గర్ల్స్ ఉన్నారండి. సో ఒకసారి మనం ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్ట్స్కి సంబంధించి బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ ఏమో 55%, గర్ల్స్ ఏమో 45% ఉన్నారండి. సో వీళ్ళేమో 55% ఉన్నారని చెప్తున్నారు ఆర్ట్స్లో బాయ్స్, గర్ల్స్ వచ్చి 45% ఉన్నారని మనం మాట్లాడుతున్నాడండి. సో మనకి తెలియాల్సిన విషయం ఇక్కడ 800 అన్నప్పుడు మనకి ఇక్కడ 100% కాబట్టి ఇక్కడ సో ఆర్ట్స్ వరకు తీసుకుంటే ఆర్ట్స్లో 800 అనేది 100% అయినప్పుడు ఆటోమేటిక్గా 1% ఏమవుతుందండి 8 అవుతుందండి. అప్పుడు నాకు 55% ఎంత అన్నప్పుడు సింపుల్గా 55 × 8 అవుతుంది. అదే 45% ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 45 × 8 చెప్పాలండి. సో 8 5s are 40 అండి, 8 5s are 40. సో 8 5s are 40 + 4 ఎంత అంటే 440. నెక్స్ట్ వీళ్ళు 440 ఉన్నారంటే వీళ్ళు డెఫినెట్గా ఎంత ఉంటారంటే 360 స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఆర్ట్స్ బాయ్స్ వచ్చి 440 మంది ఉన్నారు, ఆర్ట్స్ గర్ల్స్ వచ్చి మనకి 360 మంది ఉన్నారని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో సైన్స్ గురించి మాట్లాడదామండి. సో సైన్స్కి సంబంధించి ఏం చెప్తున్నాడు ఇక్కడ, బాయ్స్ వచ్చి 40% అంట, గర్ల్స్ వచ్చి 60% అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బాయ్స్ 40% అంటున్నాడు అంటే ఇక్కడ మనకి సింపుల్గా చూడండి 40% అండి. సో దీంట్లో 1% అంటే 20 కనుక 40% అంటే డెఫినెట్గా ఇది 800 అవుతుంది. నా వీళ్ళు గర్ల్స్ వచ్చి 60% అంటున్నారు, 60% అంటే 1200 అవుతారండి. అంటే ఇక్కడ సైన్స్ వచ్చి బాయ్స్ 800 ఉంటే గర్ల్స్ వచ్చి 1200 అత్యధిక మంది ఉన్నారండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కామర్స్ గురించి మాట్లాడదాం. కామర్స్ వచ్చి బాయ్స్ 45 ఉంటే గర్ల్స్ వచ్చి 55 ఉన్నారని చెప్తున్నారు. అంటే టోటల్ 4000 స్టూడెంట్స్ ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్గా డివైడ్ చేశాడు, ఏబీసీ అనే డివిజన్స్గా కూడా డివైడ్ చేశారండి. అదే 4000 మందిని. ఇక్కడ 45 55 కాబట్టి ఇక్కడ చూడండి కామర్స్ బాయ్స్ వచ్చి 45, గర్ల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 55% అంటున్నాడు. టోటల్ వచ్చి 1200 అండి. సో ఇక్కడ మనందరికీ అర్థమవుతుంది ఇక్కడ 100% కామర్స్ వాళ్ళు 1200 ఉన్నప్పుడు అందులో మనకి 1% వాల్యూ ఎంత అన్నప్పుడు 12 చెప్పాలి. కానీ ఇక్కడ అడుగుతుంది 45% కాబట్టి సో 45% అండి. సో సింపుల్గా మనం 45 × 12 చేయాలి. సో 12 5s are 60, 12 4s are 48 + 6 ఎంత అంటే 40. అంటే ఇక్కడ బాయ్స్ వచ్చి 540 మంది విద్యార్థులు అయితే ఈ కామర్స్ వాళ్ళు ఉన్నారు. సో రిమైనింగ్ గర్ల్స్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా 660 అనేవాళ్ళు గర్ల్స్ అయితే ఉంటారండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను పర్సంటేజ్ వాల్యూస్ మొత్తాన్ని కూడా నెంబర్స్లోకి మార్చుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్స్ చదివి వీటికి ఆన్సర్స్ చేయడానికి అయితే మనం ఇక్కడ ప్రయత్నిద్దామండి. రైట్, ఇక్కడ చూడండి ఇదంతా రఫ్ వర్క్గా నేను ఇక్కడ చేశాను. సో మీరు కూడా ఎగ్జామినేషన్లో చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ
ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి, దాన్ని డిసైడ్ చేసుకుని ఎక్కువ మొత్తం ఇన్ఫర్మేషన్ తయారు చేయాలా లేదా డిసైడ్ అవ్వాలి. ఒకసారి చూడండి, మొదటి ప్రశ్న ఏం చెప్తుందంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ బిలాంగింగ్ టు గ్రూప్ సి ఇన్ కామర్స్ అంట. సో గ్రూప్ సి కామర్స్లో, సో గ్రూప్ సికి చెందిన వాళ్ళు ఎంతమంది, అసలు గ్రూప్ సి ఎంతమంది అంటే 40% మంది అండి. ఆ 40% అంటే 4000లో 40% ఎంత అంటే మనం 1600 మంది చెప్పుకోవాలి. అంటే ఇక్కడ సో సికి చెందిన వాళ్ళు ఎంతమంది అంటే 1600 మంది ఉన్నారు. దాంట్లో కామర్స్ వాళ్ళు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అడగట్లే, కామర్స్ వాళ్ళు 30%. అంటే ఇక్కడ ఈ పర్సంటేజ్లు అన్నీ కూడా అన్నిటికీ చెంది ఉంటాయి అన్నాడు కాబట్టి 30% తీసుకోవాలి. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే 1% 16 అవుతుంది కనుక 30% అంటే 30 × 16 అండి. సో ఇట్ విల్ బి 16 3 = 48 కనుక 480 స్టూడెంట్స్ అనే వాళ్ళు కామర్స్లో సి విభాగంలో ఉన్నారని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలంటే 480 స్టూడెంట్స్ కామర్స్లో సి విభాగంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద సైన్స్ అంటున్నాడు. సో సైన్స్లో టోటల్ గర్ల్స్ ఎంతమంది అన్నాడు. సో సైన్స్లో టోటల్ గర్ల్స్ ఎంతమంది అంటే మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 50% మంది అండి. సో ఇక్కడ సైన్స్ వాళ్ళు 50% అంటే 2000 మంది సైన్స్ ఉంటారు. ఈ 2000 మంది సైన్స్లో నాకు 60% కావాలండి. 60% అంటే ఇక్కడ 2000 అనేది సో సైన్స్లో ఉన్నటువంటి టోటల్ స్ట్రెంగ్త్ కాబట్టి నాకు ఎవరు కావాలి, గర్ల్స్ కావాలి. సో గర్ల్స్ కావాలి అంటే గర్ల్స్ విల్ బి 60% అండి. సో ఇందులో మనందరికీ తెలుసు 1% అంటే 20 కనుక 60% అంటే 60 × 20 అండి. సో దట్ ఈజ్ 1200 కనుక వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అన్నారండి. సో సైన్స్లో ఉన్న గర్ల్స్ మొత్తం ఎంతమంది అంటే సింపుల్గా మనం 1200 అనేది ఆన్సర్గా చెప్పాలి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం, సైన్స్లో ఉన్నటువంటి గర్ల్సే అత్యధిక మంది విద్యార్థులు అండి, మిగతా అందరూ కూడా తక్కువగా ఉన్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ మరొక ప్రశ్న ఇక్కడ ఇచ్చాడు కదా 27. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ బిలాంగింగ్ టు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అంట. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డిఫరెన్స్ చెప్పమంటున్నాడు గ్రూప్ బికి గ్రూప్ సికి అండి. సో సి వచ్చి 40% ఉన్నారు, ఇక్కడ బి వచ్చేసరికి 30% ఉన్నాడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పమన్నారు. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 10% అండి. సో డెఫినెట్గా మనకు అర్థమవుతుంది టోటల్ 4000 స్టూడెంట్స్ అయినప్పుడు దాంట్లో 10% ఎంత అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే 400 మందిగా మనం ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి టోటల్గా మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంత అంటే 400 స్టూడెంట్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ కామర్స్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆర్ట్స్ అంట. సో అంటే ఇక్కడ కామర్స్లో ఉన్న గర్ల్స్ సో ఆర్ట్స్లో ఉన్న గర్ల్స్ కంటే ఎంతమంది ఎక్కువ అన్నాడు. సో ఒకసారి చూద్దాం, కామర్స్ మొదట గర్ల్స్ చూద్దామండి. కామర్స్లో ఉన్నటువంటి గర్ల్స్ ఎంతమంది. సో నెక్స్ట్ వన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి గర్ల్స్ అనేవాళ్ళు ఎంతమంది ముందు కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఆల్రెడీ ట్యాబులర్ ఫామ్ తయారు చేసామండి. అయినా ఒక్కసారి చూడండి, కామర్స్లో ఉన్న గర్ల్స్ ఎంతమంది అన్నాడు. సో టోటల్గా కామర్స్లో ఎంతమంది ఉన్నారంటే 30% అండి. 30% అంటే డెఫినెట్గా ఇట్ విల్ బి 1200. ఆ 1200లో మనం 55% కావాలి. సో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 1% 12 అయినప్పుడు 55% ఎంత అంటే 55 × 12 అవుద్ది. 12 5 = 60 అండి. సో 660 అంటే ఇక్కడ సో కామర్స్ గర్ల్స్ ఎంతమంది అంటే 660 మందిగా మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఆర్ట్స్ గర్ల్స్ అన్నాడు. ఆర్ట్స్ గర్ల్స్ అంటే 45% అండి. ఆర్ట్స్ వాళ్ళు మొత్తం గర్ల్స్ అంటే టోటల్ 800 అయినప్పుడు దాంట్లో 1% 8 కాబట్టి 45% కావాలి. ఇక్కడ మనకి 45 × 8 అండి. 8 5 = 40, 8 4 = 32 ప్లస్ అంటే 360 అండి. అంటే ఇక్కడ ఆర్ట్స్ గర్ల్స్ ఎంతమంది అంటే 360 మంది. మరి ఇప్పుడు ప్రశ్న ఏం డిమాండ్ చేస్తుంది, బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ కామర్స్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆర్ట్స్ అంట. అంటే కామర్స్లో ఉన్న గర్ల్స్ అనే వాళ్ళు ఆర్ట్స్లో ఉన్న గర్ల్స్ కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. చూడండి, ఇక్కడ కామర్స్లో ఉన్న బాలికల సంఖ్య ఆర్ట్స్లో అమ్మాయిల సంఖ్య కన్నా అంటే ఇది కంపేరింగ్ నెంబర్ అండి. సో దాన్ అనేది కంపేరింగ్ నెంబర్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కామర్స్ గర్ల్స్కి అండ్ ఆర్ట్స్ గర్ల్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ న్యూమరేటర్ బై ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆర్ట్స్ అంట. ఆర్ట్స్లో గర్ల్స్ ఎంతమంది అంటే 360 మందితో కంపేర్ చేస్తున్నాం. ఎక్కువ లేదా తక్కువ బై సో ఇక్కడ ఆర్ట్స్ గర్ల్స్ ఎంత అంటే 360 అండి ఇంటూ 100%. రైట్, ఇప్పుడు టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 660లో 360 పోతే 300 అండి. సో ఇక్కడ 300 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 300/360 × 100%. రైట్, సింపుల్గా చూడండి, ఇక్కడ సో 60 అనేది ఇక్కడ 5 times
సో 60 అనేది ఇక్కడ 6 టైమ్స్ కనుక 5 into 100 500% బై 6 తీసుకోవాలండి. మరి ఇప్పుడు 500% బై 6 అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా 250/3% చెప్పాలి. మరి ఇప్పుడు 250/3 అన్నప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 83 1/3% అనేది సింపుల్గా ఈ యొక్క సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవాలి. అంటే ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాల్సింది ఒక టాబ్లర్ ఫామ్ ఇచ్చాడు, ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్గా డివైడ్ చేశాడు. నెక్స్ట్ మొత్తం విద్యార్థులకు ఒక పై చార్ట్స్ 3 విభాగాలుగా ఉంచి ఒక 5 ప్రశ్నలు అయితే మనకి ఇచ్చాడు. ఇది 4వ ప్రశ్న కదా, 29 వరకు ఉన్నాయండి. సో 29వ ప్రశ్న కూడా ఉంది. నౌ క్రింది వాటిలో ఏది గరిష్టం అంట? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టేకింగ్ కామర్స్, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టేకింగ్ సైన్స్ అండి, నెంబర్ ఆఫ్ బాయ్స్ టేకింగ్ ఆర్ట్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టేకింగ్ సైన్స్ అనేది సో సైన్స్లో ఉన్నటువంటి అమ్మాయిల సంఖ్య ఎంత అంటే 1200. ఇదే మనకి గరిష్టంగా చెప్పుకోవాలి. అంటే గరిష్టం ఏదో చెప్పమంటున్నాడండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవాలి. అంటే నేను మొదటగానే నేను ఏం చేశానంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక నెంబర్స్లోకి మార్చుకున్నాను. ఆ నెంబర్స్ని నేను ఇక్కడ చేశానండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో సైన్స్ గర్ల్సే అత్యధిక మంది ఉన్నారని చెప్తున్నా. అంటే ముందుగా నేను ఏం చేశాను, ఆ టాబ్లర్ ఫామ్ మొత్తాన్ని నెంబర్స్లోకి మార్చుకొని చేయడానికి అయితే నేను ఇక్కడ ప్రయత్నించాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క 5 ప్రశ్నల్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది ఏదో ఒక ఎగ్జామినేషన్లో అయితే మీకు రాయబోయే 2025 డిసెంబర్ లోపు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఒక టాబ్లర్ ఫామ్ అండ్ పై చార్ట్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్తూ ఉంటాం. దీని మీద నేను ఇక్కడ ఈ పేపర్లో మీకు 5 క్వశ్చన్లు అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. రైట్ నౌ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 30వ ప్రశ్న అండి. క్రింది పైపటాన్ని చదివి 30 నుండి 33 వరకు గల ప్రశ్నలకు సమాధానం. అంటే 30 నుంచి 33 అంటే మళ్ళీ ఒక 5 ప్రశ్నలు అయితే మనకి ఇక్కడ సో ఒక 4 ప్రశ్నలు అయితే ఇక్కడ ఇచ్చాడండి. 30 నుంచి 33 కాబట్టి 4 ప్రశ్నలు. అవేంటంటే ద టోటల్ శాలరీ ఆఫ్ రాజీ ఈజ్ 12,000 per month అంట. రాజీ యొక్క శాలరీ సో నెలకి 12,000 రూపాయలంట. దాంట్లో సేవింగ్స్ వచ్చి ఇక్కడ 15% అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ రెంట్కి వచ్చి మరలా 15% అంట. ఫుడ్కి వచ్చి 25% అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ పెట్రోల్కి వచ్చి 15%, అదర్స్ ట్యాక్స్కి వచ్చి 10%. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది 10, 15, 15, 25 అండి. సో 30, 40, 65 + 80 అంటే అదర్స్ అనేది డెఫినెట్గా 20% అవ్వాలి. అంటే అదర్స్ అనే నెంబర్ ఇవ్వలేదంటే మనం కనుక్కోవాలండి. ఇది 20% అని చెప్తున్నాడు. ఇది పెట్రోల్ వచ్చి 15%, నా ఫుడ్ వచ్చి 25%, నెక్స్ట్ రెంట్ వచ్చి 15%, నా సేవింగ్స్ వచ్చి 15%, నా సో ట్యాక్స్ వచ్చి 10% అని చెప్తూ ఉన్నాడు. అంటే టోటల్ శాలరీ ఎంత అంటే పర్ మంత్కి టోటల్ శాలరీ ఎంత అంటే 1,200 రూపీస్ అని 12,000 రూపీస్ అని చెప్తూ ఉన్నాడండి. ద టోటల్ శాలరీ ఆఫ్ రాజీ ఈజ్ 12,000 రూపీస్ పర్ మంత్. అయితే అతని యొక్క ఎక్స్పెండిచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంట. అతని యొక్క ఎక్స్పెండిచర్స్ గురించి సేవింగ్స్, ఎక్స్పెండిచర్, ట్యాక్స్ ఎంత కట్టాడు, రెంట్ ఎంత, ఫుడ్ ఎక్స్పెండిచర్, పెట్రోల్ ఎక్స్పెండిచర్, అదర్స్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి ఇచ్చాడు. కానీ వాడు శాలరీ మాత్రం నెలకి 12,000 రూపాయలే చెప్తున్నాడు. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ పెట్రోల్ అండ్ అదర్స్ అంట. సో పెట్రోల్కి అదర్స్ స్పెండ్ చేసిన అమౌంట్ యొక్క రేషియో ఎంత అన్నాడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడంటే పెట్రోల్ అన్నాడు. సో పెట్రోల్కి మరియు అదర్స్కి మధ్య ఉన్న నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో పెట్రోల్కి వచ్చేసరికి మనకి 15% అండి. మళ్ళీ దీన్ని అమౌంట్లోకి మార్చాల్సిన అవసరం లేదు రేషియోస్లో. అదర్స్కి వచ్చేసరికి 20% ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ కట్ అవుద్ది. సో 5 అనేది ఇక్కడ సో 15లో 3 టైమ్స్ అండి. 5 అనేది 20లో 4 టైమ్స్. కనుక ఆన్సర్ 3:4 అనేది ఈ యొక్క ప్రశ్నకి సరైన సమాధానం అండి. ఆన్సర్ ఎంత చెప్పాలి అంటే పెట్రోల్ మరియు ఇతరములకు చేసిన ఖర్చుల నిష్పత్తి ఎంత అంటే 3:4 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. మరి 30 నుంచి 33లో 30వ ప్రశ్న చూసాం. ఇప్పుడు 31వ ప్రశ్న చూద్దామండి. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ పెట్రోల్ ఇన్ ఏ మంత్ అంట. సో పెట్రోల్ మీద అయినటువంటి ఖర్చు ఒక నెలలో ఎంత అన్నాడు. సో 15% అండి. అంటే ఇక్కడ అతని యొక్క మొత్తం శాలరీ ఎంత అంటే 100%, 12,000 రూపీస్ కాబట్టి ఇప్పుడు ఈ 12,000 రూపీస్లో 1% వాల్యూ ఎంత అంటే 120 రూపీస్ చెప్పాలండి. అప్పుడు వాడు అడుగుతుంది పెట్రోల్ మీద అయిన ఖర్చు ఒక నెలలో ఎంత అన్నాడు. సో పెట్రోల్ మీద అయిన ఖర్చు ఎంత అంటే ఇక్కడ 15% ఇచ్చాడండి. సో 15% ఈక్వల్ హౌ మచ్. ఇక్కడ 1% 120 అయితే 15% ఎంత అంటే 15 × 120 అండి. సో ఈ ఆన్సర్ ఎంత అంటే సో 1,800 రూపాయలు అనేది పెట్రోల్ మీద ఒక నెలలో అయిన ఖర్చు. కనుక పెట్రోల్ మీద అయిన ఖర్చు ఎంత అంటే 1,800. ఇది 4th ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 32 అండి. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద సెక్టార్ రిప్రజెంటింగ్ సేవింగ్స్ అంట. సో సేవింగ్స్ మీద అయినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని యొక్క సెక్టార్ యాంగిల్ అంటే సెక్టార్ కోణం ఎంత చెప్పమన్నాడండి. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసి ఇక్కడ సో 100% అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి 360 డిగ్రీస్గా మనం చెప్పాలి. అయితే ఇందులో
10% ఎంత అంటే సో సింపుల్గా మనం 36 degrees చెప్తాము. అదే 5% అంటే అందులో సగం కాబట్టి దీన్ని 18 degreesగా చెప్తాము. అంటే ఇక్కడ మనకి 10% 15% టుగెదర్ కలిపామనుకోండి, అదే అక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద సెక్టార్ రిప్రజెంటింగ్ సేవింగ్స్ అంట. సో సేవింగ్స్ మీద అంటే సేవింగ్స్ ఎంత అంటే అక్కడ ఇచ్చింది అయితే మనకి 15% అండి. ఆ 15% యొక్క యాంగిల్ ఎంత అంటే 10 + 5 15 కనుక 36 + 18 ఎంత అంటే 54 degrees అనేది సేవింగ్స్ యొక్క సెక్టార్ కోణంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఏం చెప్తామండి, సింపుల్గా 54. ఇది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఒక పై చార్ట్ ఇచ్చి మనకి 5 ప్రశ్నలు అడిగాడు. ఇంతకు ముందేమో ఒక పై చార్ట్ టాబులర్ ఫామ్ కలిపి ఇచ్చాడు, కొంచెం టైం కన్జ్యూమింగ్గా ఇచ్చాడు. అది కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్గానే మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 33వ ప్రశ్న, చివరి ప్రశ్న అండి. నౌ Mr. Raj did not go to office for 5 days in April due to illness. Hence there is a loss of pay for this period. అంటే కూడా ఒక 5 days వాడి హెల్త్ బాగలేక ఏప్రిల్ మంత్లో వాడు సో జాబ్కి వెళ్ళలేదు. సో లాస్ ఆఫ్ పే కిందకి తీసుకోమంటాడు. హౌ మచ్ శాలరీ విల్ హీ గెట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్టర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఒకసారి చూడండి, వాడికి ఒక 30 days అండి. ఏప్రిల్ మంత్లో 30 days. 30 daysలో అతనికి వచ్చిన శాలరీ ఎంత అంటే ₹12,000 అండి. అయితే అందులో ఒక 5 days వెళ్ళలేదు అంటే డెఫినెట్గా 1 day అతని యొక్క శాలరీ ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 12,000/30 చేస్తామండి. సో 30 అనేది ఎంత అంటే 4 times కనుక 120లో సో 400. అంటే 1 dayకి అతని యొక్క శాలరీ ఎంత అంటే ₹400గా మనం మాట్లాడాలి. మరి ఒక 5 days వెళ్ళలేదంటే లాస్ ఆఫ్ పే 5 daysకి అతనికి ఎంత లాస్ అవుతుంది అంటే సో 5 × 400 అండి, దట్ ఈజ్ 2000. అంటే ₹2,000 అనేది లాస్ ఆఫ్ పే కిందకి వాడు తీసుకోమాడు. ఒక 5 days వెళ్ళలేదంటే ₹2,000 కట్ అవుతుంది. అసలు శాలరీ ₹12,000, ₹2,000 పోతే ఇంకా ఉన్నదల్లా ఎంత అంటే సింపుల్గా మనం ₹10,000గా తీసుకోవాలి. అయితే వాడు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ సో లాస్ ఆఫ్ పే అంటున్నాడు కాబట్టి సో ఇంకా లాస్ ఆఫ్ పే అంటున్నాడంటే ₹2,000 డైరెక్ట్గా ఉన్న ఇన్కమ్లో తీసేస్తామండి. ట్యాక్స్లు కానీ సేవింగ్స్ కానీ అదే పర్సంటేజ్ వాల్యూస్ కాబట్టి సో హౌ మచ్ శాలరీ విల్ హీ గెట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్టర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అంట. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత అతనికి వచ్చే శాలరీ ఎంత అన్నాడు. సో ఇక్కడ ₹10,000 అతనికి వచ్చిన శాలరీ, మనకి ట్యాక్స్ అనేది 12,000 మీద కట్టమండి. ఎప్పుడంటే లాస్ ఆఫ్ పే కాబట్టి ఇక్కడ 10,000 మీద ట్యాక్స్ కడితే సో ఇక్కడ 100% అంటే ఇక్కడ వాడికి వచ్చిన శాలరీ ₹10,000 కాబట్టి ఇక్కడ 10% అన్నప్పుడు సో ₹1,000 అనేది డిడక్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా అతను ఆఫ్టర్ ట్యాక్సెస్ అతనికి వచ్చేది ఎంత అంటే 90% అండి, ₹9,000 అనేది అతనికి వస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇప్పుడు 34వ ప్రశ్న. రైట్, 33 తెలుగు అండి. సో ఆన్సర్ 9,000గా తీసుకోండి. 2^4 3^1 7^1, 2^3 3^2 5^1 మరియు 5^1 7^1 చే భాగించబడు కనిష్ట సంఖ్యకు గల విభిన్న ప్రధాన కారణాంకాలు. అంటే ఇక్కడ సో కనిష్ట సంఖ్య కంటే సో భాగించే కనిష్ట సంఖ్య అంటే సింపుల్గా చెప్పాలి అంటే LCM చెప్పాలండి, కసాగు చెప్పాలి. అన్ని సంఖ్యల చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య సో 2^4 3^1 7^1. సో మల్టిప్లికేషన్ ఉన్నట్టే అండి, అక్కడ ఏం గ్యాప్ ఉన్నదంటే 2^3 3^2 అండ్ 5^1 అండ్ 5^1 7^1 అండి. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యల యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ అడుగుతున్నాడు. ఇక్కడ 2^4 2^3 ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనం 2^4 తీసుకుంటాం, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 3^1 3^2 ఉంది కనుక ఇక్కడ 3^2 తీసుకుంటాం. ఇక్కడ 5 లేకపోయినా ఇక్కడ 5^1 ఉంది కనుక ఇక్కడ 5^1 తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 7^1 అండి. అంటే మనకి ఇచ్చినటువంటి LCM వాల్యూ ఎంత వచ్చిందంటే కనిష్ట సంఖ్య, అంటే ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపులే కనిష్ట సంఖ్య కాబట్టి ఎంత వచ్చిందంటే 2^4 3^2 అండ్ 5^1 అండ్ 7^1. సో దీనికి ఏమడుగుతున్నాడు, యాజ్ ఎక్స్ డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంట. దీనికి ఎక్స్ డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి మనం సో డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి సో దానికి మనం విభిన్న ప్రధాన కారణాంకాలండి. సో ఇచ్చినటువంటి సంఖ్యకి మనకి ఏమడుగుతున్నా అంటే విభిన్న ప్రధాన కారణాంకాలు అడుగుతున్నాడు. ఎప్పుడైతే మనకి విభిన్న ప్రధాన కారణాంకాలు అడిగాడో ఎన్ని డిఫరెంట్ బేస్ నెంబర్స్ ఉంటే అంతగా తీసుకోవాలండి. కాబట్టి ఇక్కడ 4 విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత చెప్పాలి అంటే సింపుల్గా 4 అండి. ఎన్ని డిఫరెంట్ బేస్ నెంబర్స్ ఉంటే అంత మీరు విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి, 35వ ప్రశ్న.
4 boys Vinay, Umesh, Sai and Tinku are sitting around a circular table and discussing about their professions అండి. రైట్, ఇక్కడ చూడండి ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ 4 విద్యార్థులు కూర్చొని ఉన్నారంట. సో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విద్యార్థి ఉంటాడండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక విద్యార్థి ఉంటాడు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ మరొక విద్యార్థి ఉంటాడు. ఇక్కడ మరొక విద్యార్థి ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా డెఫినెట్గా అక్కడ డైరెక్షన్ ఇవ్వలేదంటే ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అని చెప్పాలి. కేంద్రం వైపు చూస్తున్నట్టుగా తీసుకోవాలి. అయితే ఇక్కడ సో ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ డిస్కస్ చేస్తున్నారు కూర్చొని. ఉమేష్ ఈజ్ ఆపోజిట్ క్రికెట్ ప్లేయర్ అంట. అంటే ఉమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు క్రికెట్ ప్లేయర్కి ఆపోజిట్లో ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. సో ఉమేష్ ఈజ్ ఆపోజిట్ టు క్రికెట్ ప్లేయర్ అండ్ చెస్ ప్లేయర్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సాయి అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఖోఖో ప్లేయర్. దెన్ హూ ప్లేస్ బ్యాడ్మింటన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఉమేష్ ఈజ్ ఆపోజిట్ టు క్రికెట్ ప్లేయర్ అంటున్నాడంటే లెటెస్ జజం నేను ఇక్కడ ఉమేష్ తీసుకుంటానండి. ఉమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఎవరికి ఆపోజిట్లో ఉన్నాడంటే క్రికెట్ ఆడే వ్యక్తికి ఆపోజిట్లో ఉన్నాడు. క్రికెట్ ప్లేయర్కి ఆపోజిట్లో ఉమేష్ ఉన్నాడు. అంటే ఉమేష్ డెఫినెట్గా క్రికెట్ ప్లేయర్ అయితే అవ్వడండి. నెక్స్ట్ వన్ చెస్ ప్లేయర్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సాయి అంట. అంటే ఇక్కడ ఎవరైతే చెస్ ప్లేయర్ ఉన్నాడో ఆ చెస్ ప్లేయర్ ఎక్కడ ఉండాలి అంటే సో సాయి అనే ఒక పర్సన్ ఇక్కడ ఉంటాడండి. వాడికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఇతను సాయి అనుకుంటే తనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చెస్ ప్లేయర్ ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంటే డెఫినెట్గా ఇక్కడ ఉమేష్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెస్ ప్లేయర్ వచ్చే అవకాశం అయితే లేదండి. అయితే చెస్ ప్లేయర్ ఉమేష్ అవ్వాలి లేదా ఎక్కడున్న పర్సన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మేబీ సాయి క్రికెట్ ప్లేయర్ అయితే ఇక్కడ చెస్ ప్లేయర్ వస్తాడు, లేదా సాయి ఇక్కడ వస్తే ఉమేష్ చెస్ ప్లేయర్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఖోఖో ప్లేయర్ అంట. సో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో అటు ఖోఖో ప్లేయర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇది క్రికెట్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వరండి. ఈ రెండిట్లో ఒకటి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉంది కనుక సాయికి లెఫ్ట్ ఉన్నాడు చెస్ ప్లేయర్ అవ్వాలి అంటున్నాడండి. రైట్, ఇక్కడ ఒక్కసారి చూడండి. సో చెస్ ప్లేయర్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సాయి అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఖోఖో ప్లేయర్. బ్యాడ్మింటన్ ప్లేయరు ఖోఖో ప్లేయర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అంటే డెఫినెట్గా సో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ క్రికెట్ ఉందండి, ఇక్కడ ఖోఖో ఉండుంటే వాడికి రైట్లో బ్యాడ్మింటన్ రావాలి. అంటే ఈ రెండిట్లో ఒకటి బ్యాడ్మింటన్ ఇవ్వాలి కాబట్టి ఒకవేళ నేను ఇక్కడ బ్యాడ్మింటన్ ప్లేయర్ తీసుకున్నాను అనుకోండి. సో డెఫినెట్గా ఇక్కడ చెస్ ప్లేయర్ ఇవ్వాలండి. ఎందుకంటే అక్కడ ఖోఖో ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రైట్ ఇక్కడ చూద్దాం. సో లెటస్ అజ్యూమ్ సో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఖోఖో అన్నాడు. లెటస్ అజ్యూమ్ నేను ఇక్కడ ఖోఖో అనుకుంటానండి. ఈ ఖోఖోకి బ్యాడ్మింటన్ ఇక్కడ ఉంటున్నాడు అంటే సో డెఫినెట్గా మనకి ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ చెస్ ప్లేయర్ ఉండాల్సిందే. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు సాయికి లెఫ్ట్లో చెస్ ఉండాలి, ఇక్కడ క్రికెట్ ప్లేయరు సాయిగా మనం ఇక్కడ తీసుకోవాలండి. ఇప్పుడు సాయికి లెఫ్ట్లో చెస్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి హూ ప్లేస్ బ్యాడ్మింటన్ అంటున్నారు. సో డెఫినెట్గా బ్యాడ్మింటన్ ఎవరు ఆడతారంటే ఉమేష్ అనే వ్యక్తి. సో ఇక్కడ మనం ఉమేష్ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడతారని చెప్పి మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36వ ప్రశ్న. Gopi is twice as old as Ravi but twice younger than Mahesh. So Ramu is half the age of Ravi but he is twice older than Karan. Who are the youngest and the oldest respectively? రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ గోపి ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రవి అంటున్నాడు. ఓకేనా. సో లెటస్ అజ్యూమ్ రవి అనే తన వ్యక్తి యొక్క అంటే కే అనుకుందామండి, వాడి ఏజ్ కే అనుకుందాం. లెటస్ అజ్యూమ్ సో లేదు అంటే సో ఇక్కడ రాము కూడా ఉన్నాడు కాబట్టి కేనే. సో గోపి ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రవి అంటే సో గోపి అనే వ్యక్తి ఎంత ఉంటాడు అంటే సో రవికి రెట్టింపు కాబట్టి రవి కే అయితే వీడు గోపి 2K అవుతాడండి. సో రవి మనం కే అనుకుంటే రవికి డబల్ గోపి కనుక గోపి 2K అవుతాడు. నౌ రాము ఈజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ రవి అంట. సో రవిలో సగం రాము అంటున్నాడు. అంటే డెఫినెట్గా సో రవిలో సగం రాము అంటున్నాడంటే సో K/2 అవుతాడండి రాము యొక్క ది ఏజ్. నౌ బట్ రాము ఈజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ రవి బట్ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ కరణ్ అంట. బట్ రాము అనేవాడు కరణ్ కంటే ట్వైస్ అండి. సో రాము కరణ్ కంటే ట్వైస్ అంటే సో డెఫినెట్గా మనం కరణ్ యొక్క ఏజ్ ఎంత అంటే సో వీడు రెట్టింపు కాబట్టి వీడిలో సగం అండి K/4 చేయాలి. ఇది ఆఫ్ అయినప్పుడు ఇది 1/4 అవుతుంది. సో కరణ్కి రెట్టింపు రాము కాబట్టి K/4కి ఇంటూ 2 చేస్తే K/2 అవుతుందండి. దెన్ హూ ఆర్ ద యంగెస్ట్ అండ్ హూ ఆర్ ద ఎల్డెస్ట్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఇచ్చిన పర్సన్స్ అయితే రవి, గోపి, రాము, కరణ్ ఇచ్చాడు కనుక సో ఉన్న వాళ్ళలో అయితే నాకు పెద్దవాడు గోపిగా కనిపిస్తున్నాడు, అందరికంటే చిన్నవాడు కరణ్గా కనిపిస్తున్నాడు. కనుక ఆన్సర్ కరణ్ కామా గోపి ఉన్నదే మన ఆన్సర్గా చెప్పాలి. వీరందరికంటే చిన్నవారు కరణ్ అవుతారండి. కరణ్ అనేవాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు, తక్కువ ఏజ్ ఉన్నవారు అవుతారు, యంగెస్ట్ అవుతారు. సో అందరికంటే సో
పెద్దవాడు ఎవరు అంటున్నారు. సో పెద్దవారు డెఫినెట్గా ఏమవుతారంటే గోపి అనేవారు పెద్దవారు అవుతారని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందండి? గోపి రవి కన్నా 2 రెట్ల పెద్దవాడు, కానీ మహేష్ కన్నా 2 రెట్ల చిన్నవాడు. మహేష్ కన్నా, రైట్, మహేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వచ్చాడండి. సో గోపి మహేష్ కన్నా 2 రెట్లు చిన్నవాడు, ఓకేనా. సో మహేష్ కన్నా 2 రెట్లు చిన్నవాడు అంటే గోపి. అప్పుడు మహేష్ డెఫినెట్గా మహేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సో 4K అవుతాడండి, 2 రెట్లు చిన్నవాడు అంటున్నాడు కాబట్టి. రైట్, ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ. సో గోపి ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రవి. సో రవి అనేవాళ్ళు K అయితే గోపి 2K అవుతాడు, బట్ ట్వైస్ యంగర్ దాన్ మహేష్ అండి. సో ట్వైస్ గోపి అనేవాడు సో మహేష్ కంటే సో 2 రెట్ల చిన్నవాడు, అంటే మహేష్ 4K అయితే గోపి 2K అవుతారు. రైట్, అందరికంటే పెద్దవాడు ఇప్పుడు మహేష్ అవుతారు, చిన్నవాడు కరణ్ అవుతాడండి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ కరణ్ కామా మహేష్ అనేది ఆన్సర్గా చెప్పవాలి. సో ఇక్కడ మహేష్ అనేవారు పెద్దవారు అవుతారు, సో చిన్నవారు ఎవరంటే కరణ్. సో ఆన్సర్ విల్ బి కరణ్ కామా మహేష్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. రైట్, నౌ నెక్స్ట్ 37వ ప్రశ్న చూద్దాం. What is the difference between the component interest and rupees 25,000 for 1.5 years at a 16% per annum when compounded annually in one case and compounded half-yearly in other case అంటే అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి టైం అయితే 1.5 year ఇచ్చినాడు, ఒకటేమో 16% per annum అన్నాడు. సో అది కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు. మరొకటి ఏమంటున్నాడంటే హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 1.5 yearsలో 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూడండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 1.5 yearsలో సో ఫస్ట్ ఇయర్కి అయితే 16% ఉంటుంది, కానీ ఇక్కడ సెకండ్ ఇయర్కి అయితే సో అంటే మనం హాఫ్ ఇయరే కాబట్టి సో 8% తీసుకోవాలి. ఎందుకంటే 1 yearకి 16% అయినప్పుడు హాఫ్ ఇయర్కి 8% అవుతుంది. 1.5 year అని టైం ఇచ్చాడండి. మరి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా హాఫ్ ఇయర్లీ అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సగం అవుతుంది. ఇక్కడ ఆర్ వాల్యూ అనేది డెఫినెట్గా సో 16% తీసుకుంటాం. అదే మనం కాంపౌండెడ్ సో హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఎప్పుడైతే మనకి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు, ఇక్కడ 1.5 year అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎవ్రీ 6 monthsకి తీసుకోవాలండి. ఇక్కడ 6 months, 6 months అండ్ 6 monthsగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అంటే R/2 అవుతుందండి. R/2 ఎంత అంటే 8% తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇది 8%, 8% అండ్ 8% అండి. ఒకసారి 1.5 yearకి సో 16% per annum లెక్క కాంపౌండెడ్ యాన్యువల్లీకి సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీకి మధ్య వచ్చినటువంటి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అంతా చెప్పమన్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయంటే 2 వేరియబుల్ కేస్ అండి. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 2 అంటే ఇక్కడ 1.5 yearకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 16 + 8 + సో 16 × 8/100గా చెప్పాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా 16 + 8 24 అవుతుంది. నౌ సో 16 8 అండి. సో 8 6 48 అండి. సో 8 × 1 అంటే ఇక్కడ మనకి 12, 128/100. 128/100 అంటే 1.28 అండి. కాబట్టి ఇక్కడ 24 + 1.28 ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ 25.28% అనేది సో కాంపౌండెడ్ యాన్యువల్లీకి ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మాట్లాడాలి. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సో 25.28% అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ తీసుకున్నప్పుడు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. రావు హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 8%, 8%, 8% కాబట్టి సో మరి 3 వేరియబుల్ కేసులో మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలండి. 3 వేరియబుల్ కేసులో 8 + 8 + 8 సో అదేవిధంగా A + B + C, AB + BC + CA/100 అండి. అంటే ఇక్కడ 8 8 64 + 64 + 64/100. సో నెక్స్ట్ వన్ వచ్చి 8 × 8 × 8 అండి, 512 అవుద్ది. 512/10,000గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 8 + 8 + 8 24 అవుద్ది. ఇక్కడ 64 64 61 అంటే 192, 192/100 అంటే 1.92. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 512/1000 అంటే 0.0512 అండి. అంటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది పెరిగే విధంగా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ ఒకటి ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఇచ్చాడండి. దిస్ విల్ బి ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సో వైల్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ హాఫ్ ఇయర్లీ. అంటే మనం ఇక్కడ చక్రవడ్డీ 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ టోటల్ ఎంత అంటే 24 + 1 25 అవుతుంది. అక్కడేమో 25.28 వచ్చింది, ఇక్కడేమో సో 25 పాయింట్ సంథింగ్ అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా యాడ్ చేయాలంటే 25.92 ఉంది. సో ఇంకా 0512 అండి, అంటే 00 పెడదాం, 0512 యాడ్ చేద్దాం అండి. అప్పుడు 2179725 అంటే ఇక్కడ
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది అంటే సో 25.9712 వచ్చిందండి. అంటే ఓవరాల్గా ఇక్కడ వాడు అడుగుతున్నది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఒకటేమో 25.28% వచ్చింది, మరొకటి 25.9712 వచ్చింది. కనుక ఈ రెండింటి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో ఇది పెద్ద నెంబర్గా ఉంది, ఇది చిన్న నెంబర్గా ఉందండి. ఆ యొక్క డిఫరెన్సే మన యొక్క ఆన్సర్గా అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఆ టూ డిఫరెన్సెస్ ఎంత అంటే ఒకటి 25.9712 ఉంది, మరొకటి 25.2800 ఉంది. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 - 2 0 2 1 - 0 1. సో 17లో 8 పోతే 9 అండి, 8 - 2 6. అంటే ఇక్కడ 0.6912% అండి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్య ఉన్నటువంటి చక్రవడ్డీల భేదం 0.6912. కానీ అసలు ఎంత ఇచ్చాడంటే 25,000 ఇచ్చాడు కాబట్టి అసలు సో దాంట్లో మనం 0.6912% కనుక్కోవాలి. సో మనందరికీ ఇక్కడ తెలుసు ఇక్కడ 1% అంటే 250 అవుతుందండి. 1% అనేది 250 అవుతుంది కాబట్టి ఇక్కడ 0.6912 అంటున్నాడు. సో 0.6912ని మనం ఇక్కడ సింపుల్గా ఏం చేయాలి అంటే సో 0.6912 అంటే 100% ఇది అయినప్పుడు సో ఈ యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అన్నప్పుడు సో మనం ఇక్కడ సో 0.6912ని మనం ఇక్కడ 250తో మల్టిప్లై చేయాలండి. మరి 6912ని మనం 250తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే సో సింపుల్గా మీరు సో 172.80 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలండి. సో ఇక్కడ నుంచి 38వ ప్రశ్న నుంచి నెక్స్ట్ వీడియోలో నేను మరలా మాట్లాడతాను.